సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. 40 రోజుల శిలువ ధ్యాన దినాల్లో 3వ రోజు మమ్మను ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపని మా నోటితో ఒప్పుకుంటున్నాము. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ ఆత్మ ద్వారా జరిగిస్తానన్న ఈ కార్యాన్ని మీరే జరిగించమని కోరుతున్నాను. నీ దాసురాల నోట నీ మాట దయచేయండి తండ్రి. ఈ మాటలు మమ్మను సరి అయిన త్రోవలో నడిపిస్తుంది కనుక నీకు వందనాలు. ఈ పరిశుద్ధమైన సన్నిధి మాకు దయచేయండి. సంఘముల మధ్యలో సంచరించే గొప్ప దేవుడు, ఆత్మరూపివి కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హృదయాలు తెప్పరిల్ల చేయండి నాయన. మనసులు మార్చమని కోరుతున్నాను. మారు మనసు లేకుంటే తండ్రి ఎంత వాక్యం విన్నా అది నిష్ఫలమే ప్రభువా. కాబట్టి నాయన, నువ్వు ఏ విధంగా లుదియా హృదయం తెరిచినావు, అనేక భక్తుల హృదయం తెరిచి నీ వాక్యం చేత సంధించినావు, అలాగే తండ్రి ఈరోజు అనేకుల హృదయం తెరవబడాలని మేము ప్రార్థిస్తాం. నీ ఆత్మకార్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. నీవే సహాయం దయచేసి నిలుచున్న ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని, ఆత్మీయంగా అలాగే శారీరకమైన శక్తి కూడా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. నీ సన్నిధికి వచ్చేవాడిని ఎప్పుడు కూడా నీ వట్టి చేతులతో పంపవు కనుక నీకు వందనాలు. నువ్వు అన్యాయస్తుడవు కానే కావు నాయన, నీకు స్తోత్రం. మరి కుటుంబంలో అవసరతల అక్కర్లని తీర్చండి. వ్యక్తిగత జీవితంలో ఉన్న అవసరతలు తీర్చండి ఆయన. ఉద్యోగ స్థలంలో వారు రాణించాలని, దినదిన జీవితంలో పవిత్రమైన జీవితాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన నీ వాక్యము మాకు సరిపోయింది, నీవు మాకు సరిపోయిన వాడు. నువ్వు మాట్లాడే దేవుడు, సజీవుడు తండ్రి. కుడికి తిరిగిన ఎడమకు తిరిగిన నీ స్వరము వెనుక నుండి మాకు వినబడుతుంది. మా చెవులకు నీ వాక్యాన్ని సిద్ధపరిచినావు. ఎటు తొలగిపోకుండా మేము మా పందరంగ మందు ఓపికతో గురి వద్దకు పరిగెత్తడానికి ఉన్న తండ్రి ఆ యొక్క అనుకూలతలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో నీవు రాసిపెట్టినావు తండ్రి, నీకు స్తోత్రం. నీ వాక్యానికి ఎప్పుడైతే మేము విధేయత చూపుతామో మాకు మరి తండ్రి ఏది కొదవలేదు తండ్రి, నీకు స్తోత్రం. వాక్యం హత్తుకొని బ్రతుకుతే మేము ధన్యులం అయిపోతాం ప్రభువా, నీకు స్తోత్రం. నీ వాక్యం తండ్రి జీవము గలది, నీ పేరే వాక్యం నాయన, నీకు స్తోత్రం. వాక్యం గుండె నిండుగా నింపుకోవడానికి ఈ మలిన తండ్రి లోకంలో తండ్రి వక్రజనం మధ్యలో మేము బ్రతుకుతున్నాం తండ్రి. జీవవాక్యం పట్టుకొని ముందుకు సాగడానికి, జ్యోతుల వలె ప్రకాశించడానికి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇంటర్ పరీక్షలు రాసి బిడ్డల కొరకు నీ దాసురాలను ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులు ఇక్కడ ఉండొచ్చు నాయన, మరి వారెంతో ప్రార్థనలు చేస్తున్నారు. పిల్లల కొరకు చేసే ప్రతి ప్రార్థన నువ్వు అంగీకరించాను. పరీక్షలు రాసేటప్పుడు తెలివి, జ్ఞానం, మంచి జ్ఞాపక శక్తి దయచేయండి. ఆ బిడ్డలకు కూడా మీరు తోడు ఉండాలని కోరుతున్నాను. 10వ క్లాస్ పరీక్షలు కూడా అవుతుంది తండ్రి. వారికి జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆరోగ్యం దయచేయండి. సంవత్సరం అంతా ప్రయాసపడినారు, మంచి ఫలితాలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉద్యోగం లేని వారి కొరకు కూడా నేను విజ్ఞాపన చేస్తున్నాను. నిన్ను వెతికిన వారు తప్పకుండా నిన్ను కనుగొంటారు, నీ శక్తిని అనుభవిస్తారు. కాబట్టి నాయన చక్కని శ్రేష్టమైన ఉద్యోగాలు దయచేయండి. వివాహం కాని వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. మంచి జతలను దయచేయండి. ఈడు మీరిపోయిన పిల్లలు కుటుంబంలో ఉంటే ఆ తల్లిదండ్రులకు ఎంతో బాధ తండ్రి. ప్రార్థన శక్తి ద్వారా అట్టి వారికి నైనా ఏకాంగులను సంసారాలుగా చేసి
చక్కని కుటుంబాలు కలుగజేయండి. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు గర్భఫలం ఇచ్చే దేవుడు, గర్భం తెరిచే దేవుడు. సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తాను, వారి కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం నెరవేర్చండి ప్రభువా. నీకు స్తోత్రం. విడిపోయిన కుటుంబాల కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను. సమాధానకర్త దేవుడు, వారిని కలుపుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకుండా ప్రభువా, పిల్లలు అశాంతిగా ఉంటే నేను అట్టి కుటుంబాల కొరకు కూడా నేను విజ్ఞాపన చేస్తున్నాను. నువ్వు చేసిన మేళ్ళని ఏది మర్చిపోకుండా తండ్రి కృతజ్ఞత కలిగి వారు జీవించడానికి సహాయం దయచేయండి. సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను, వారిని ఆత్మతో నింపండి. అయినా అనేక మంది సేవకులు ఆర్థిక ఇబ్బందులతో మరి తండ్రి బాధపడుతూ ఉంటారు. అట్టి సేవకుల మీద నీ దృష్టి ఉంచి వారికి సంపూర్ణమైన ఆశీర్వాదాలు దయచేయమని కోరుతున్నాను తండ్రి. రుణ బాధల నుండి నీ ప్రజలను విడిపించండి. వడ్డీలు చక్రవడ్డీలు కట్టి అలసిపోతున్నారు. నేను జీవితం మీద ఆశ లేకుని బ్రతుకులు ఉన్నాయి ప్రభువా. జీవితంలో క్రమం లేని వారి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. క్రమమైన జీవితం దయచేయండి తండ్రి. కుట్టూడిన పుస్తకం వల్లే తండ్రి, ఏమి తోచకుండా, దిక్కుదశ తోచకుండా తండ్రి జీవితాలన్నీ పాడైపోతున్నాయి. అట్టి వారి కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. నీ వారి పక్షమందుండి వారి కార్యాలు సఫలపరచండి, దీవించండి. రక్షణ లేని వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. రక్షణ అనుగ్రహించే దేవుడు తండ్రి. మా జీవితంలో చెప్పశక్యం కానీ గొప్ప వరం నిమిత్తం నేను స్తుతిస్తున్నాను తండ్రి. రక్షణ లేకుంటే ఎంత దౌర్భాగ్య స్థితి. రక్షణ పొందుకొని నిత్య జీవానికి వారసులు కావాలని నీవు శిలువ ధ్యానాలు ఏర్పాటు చేస్తున్నావు తండ్రి. అటు వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. కృంగిన వారిని లేవనెత్తండి, పడిపోయిన వారిని ఉద్ధరించండి, పడకలో ఉన్న రోగులను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి ప్రార్థనలు ఎంతో దీవెనకరం ప్రభు. నీకు స్తోత్రం. కీడు తొలగిపోతుంది, శాపం తొలగిపోతుంది, సైతాను శక్తులన్నీ పడిపోతాయి కనుక నీకు వందనాలు. శక్తిగల ప్రార్థనలు తండ్రి ఈ శిలువ ధ్యాన దినాల్లో ఆ యొక్క ప్రార్థనా శక్తి మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. విధవరాళ్ల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. భర్త సహాయం లేకుండా కొట్టుబెట్టాడుతున్నా మరి స్త్రీల కొరకు, అటు పిల్లల కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని కూడా నువ్వు సంరక్షించండి తండ్రి. సంఘాల కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. మెననైట్ సంఘం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సమతల భూమిలో చక్కగా నడుచుకునే ఆత్మను వారి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప ఐక్యత, ప్రేమ వారికి దయచేయండి తండ్రి. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక మీద కూడా ఈ సంఘాన్ని నడిపించాలని మేము కోరుతున్నాం. అలాగే తండ్రి వివిధ సంఘాలు, సంఘ నాయకులు, పాపర్లు, సేవకులు అందరి కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. అనేక మంది సేవల కొరకు మేము విజ్ఞాపన చేస్తాం. నీ చిత్తం నెరవేర్చే సేవలను మరి ఈ ప్రపంచానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. భారతదేశ సరిహద్దులు కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా నాయకుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం ప్రభువా. మా హైదరాబాద్ పట్టణాన్ని కనికరించండి, తెలంగాణ ప్రదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ దీవింపబడాలని ప్రార్థిస్తున్నాం. ఎన్నెన్నో సేవలు జరుగుతుంది ప్రభువా. నీ చిత్త ప్రకారం అడుగులు వేయడానికి సేవకులకు నీ జ్ఞానం దయచేయండి, అనేక ఆత్మల పంట దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. 40 రోజుల శిలువ ధ్యాన దినాల్లో మనం 3వ రోజు ప్రవేశించినాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇది ప్రత్యేకమైన ప్రార్థనా దినాలు. ఒంటరిగా ప్రార్థన చేయడం వేరు, తోటి విశ్వాసంతో కలిసి పరిశుద్ధాలయంలో ఉదయకాలం ఉపవాసంతో కూడా వచ్చి దేవునికి మొరపెట్టుకోవడం, దాని ప్రాధాన్యత దానికే ఉంటుంది. కాబట్టి ఇలాంటి గొప్ప ఏర్పాట్లు అది దేవుని వల్ల కలిగింది, మానవుల తలంపులు కాదు. 40 days meditations on the cross is not a human idea, it's a God's idea అని నమ్మేవారు మాత్రం చప్పట్లు కొట్టండి. గత 30 సంవత్సరాల పైగా ఈ కార్యాన్ని, ఈ సేవలను ప్రజలకు అందించడానికి ఏ మత కుల విభేదం లేకుండా, సంఘ విభేదాలు లేకుండా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ సార్వత్రిక సంఘాలకు అందించే ఈ సేవను దేవుడు రాబోయే కాలం ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మీరు కూడా ఈ పరిచర్య కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. ఇది 3వ రోజు. మొదటి రోజు మనం జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అనే అంశాన్ని ధ్యానించినాం. 2వ రోజు, నిన్నటి రోజు దేవుని ప్రేమకు నిదర్శనం సిలువ అని మనం ధ్యానించినాం. ఈరోజు సిలువ సహనం అనే అంశం మీద, సిలువను సహించడం అంటే ఎలాగూ, ఏంటి అని ప్రశ్నలు మనకు రావచ్చు.
ఇది జవాబు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము కొన్ని వచనాల్లో మరి వివరింపబడింది. యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి యొక్క అభిష్టాన్ని భూమి మీద నెరవేర్చడానికి సిలువను సహించినాడు అనే వాక్యం మనం ఇక్కడ చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయి దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎడల ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడు. చాలా ముఖ్యమైన 3 మాటలు ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో మనం చూస్తున్నాం. ఇది ఒక పందరంగం. జీవితం అంటే ఒక పందరంగం. గురి లేకుండా పరిగెత్తకూడదు. విశ్వాసంను కర్తయు దాన్ని కొనసాగించుకోవడానికి యేసు వైపే మన నేత్రాలు ఉంచాలి. గురి వద్దకే పరిగెత్తాలి. పౌలు భక్తులు అంటాడు, గురి లేని వాని వలె నేను పరిగెత్తడం లేదు, గాలిని కొట్టినట్టు నేను ప్రయాసపడడం లేదు, నేను మరి ఓపికతో పరిగెత్తాలి. విశ్వాసులకు మంచి సలహా ఇస్తున్నాడు. మీరు మరి మీకు ఇచ్చిన పందరంగంలో ఓపికతో పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? మీకు ఉన్న ప్రతి భారమును వదిలిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపములను వదిలిపెట్టాలి. గురి వద్దకు పరిగెత్తాలి. మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాం అని చెప్పి యేసు ప్రభు గురించి ఒక మాట మీరు ఇక్కడ చూస్తారు. ఆయన అంటే యేసు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, నా జీవితాన్ని జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేసింది ఈ 3 వచనాలు. అవమానమును నిర్లక్ష్యపెట్టి తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 2 కార్యాలు మీరు చూస్తారు. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును ఆయన ఏం చేస్తున్నాడు? నిర్లక్ష్య పెట్టినాడు. సిలువను సహించినాడు. ఈ 2 మాటలు, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. ముందున్న ఆనందం ఏంటి? వాట్ ఈస్ ద గ్రేట్ జాయ్ ఆర్ హ్యాపీనెస్ ఈజ్ గోయింగ్ టు పొజెస్ అంటే ముందున్నది ఆనందం. ఆయన సిలువ మరణాన్ని పునరుద్ధానం ద్వారా జయించి ఆరోహణమై ఆయన విడిచి వచ్చిన స్థానాన్ని తిరిగి పొందుకుంటాడు. తండ్రి కుడిపార్శ్వం అందుండి ఆయన మనందరి కొరకు నిరంతరం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అంగీకరించడం ద్వారా మనకు రక్షణ లభించి ఆయన సిలువనెక్కినాడు, శ్రమలు సహించినాడు, ప్రాణము బలిదానంగా ఇచ్చినాడు. అనేకుల కొరకు విమోచన క్రయధనంగా తను తాను ఆయన సజీవ యాగముగా అంటే బలి అర్పణ చేసినాడు సిలువ మీద. మనకు తెలుసు, రక్తం చిందింపకుంటే పాప క్షమాపణ లేదు. మనమందరం పాపం చేసి దేవునికి దూరస్తులం. యేసు ప్రభు సిలువ మరణం ద్వారా మనం పరిశుద్ధులై ఆయన నీతిమత్వాన్ని ధరించుకొని ఆయనకు చేరువలో వచ్చేసినాం. వి బికేమ్ సో క్లోజ్ టు గాడ్. దేవునితో నడుస్తున్నాం, దేవుని కలిగి ఉన్నాం, దేవునితో ఉన్న ఆనందం అనుభవిస్తున్నాం, దేవునితో సంధి కలిగి ఉన్నాం. పీస్ విత్ గాడ్. యేసుతో మరి నడుస్తున్నాం, యేసు మాట వింటున్నాం, దేవునిలో ఉనికి కలిగి ఉన్నాం, చలిస్తున్నాం, బ్రతికిస్తున్నాం. వాక్య రూపంలో యేసు మన హృదయంలోనే ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప వరం ఏంటి? నిత్య జీవం. హల్లెలూయా. ఆయన నిత్య జీవం మన కొరకు సిద్ధపరిచాడు. మనకు ముందున్న ఆనందం ఏంటి? విశ్వాసి కంటే నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. మనకు 2 మరణాలు లేవు.
మనము యేసుప్రభువుని అంగీకరించి మనము విశ్వాసం ద్వారా నీతిమత్వం పొందుకొని మరి మనం శుద్ధి పొందుకొని పాపముల నుండి నివారణ పొందుకొని నిత్య జీవానికి వారసులైపోతున్నాం. అది మనకు దాచబడిన ఆనందం, యేసుప్రభువుకు దాచబడిన ఆనందం ఉంది. అన్నిటికంటే చాలా గొప్ప ఆనందం ఏంటి ఆనందం? ఈ ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినాడు, ఈ ఆనందం కొరకు సిలువను సహించినాడు. అంటే మనమందరం సదాకాలం ఆయనతో ఉంటామని ఆనందం కూడా ఉన్నది యేసుప్రభువు. దేవుని స్తోత్రం. అంటే ఈ లోకంలో శ్రమలు మనకు కలుగుతుంది. యేసుప్రభు అన్నాడు, మీరు భయపడకండి, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, మీరు ధైర్యం తెచ్చుకోవాలి, ఎందుకంటే నేను లోకాన్ని జయించి ఉన్నాను, అదే విజయం మీకు అనుగ్రహిస్తాను. పరలోకంలోను భూలోకంలోనూ నాకు సర్వాధికారం ఉన్నది, కాబట్టి అట్టి అధికారాన్ని మీకు ఇస్తున్నాను. శత్రుబలమంతటి మీద మీకు అధికారం ఇచ్చున్నాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. అన్నిటికంటే నా నామాన్ని మీకు ధరింపజేసినాను. రక్షింపబడిన ప్రతి వ్యక్తికి యేసు నామం ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసు వాక్యం ఉన్నది, యేసు ఆత్మ ఉన్నది, పరిశుద్ధాత్మ, యేసు వాక్యం ఉన్నది. మరి యేసుతో ఉన్న సహవాసం ఉన్నది, యేసు రక్తమందు విమోచింపబడిన జనంతో సహవాసం ఉన్నది. చూడండి ఎన్నెన్ని ఆశీర్వాదాలు. మీరు ఎక్కడైనా కుదురబడి కూర్చొని ఆలోచించండి. ఇలాంటిదా యేసు ప్రేమ, ఇలాంటిదా ఈ గొప్ప రక్షణ. నాకు ఇష్టం అన్నమాట, రక్షణ భాగ్యం అంటారు కదా. అవును, ఇది ఒక భాగ్యమే ఇది. కాబట్టి ఇదే మన ముందున్న ఆనందం. అందుకే అంటున్నాడు, మీరు అలసిపోవద్దు ఈ లోకంలో. ఎవరన్నా అలసిపోతారండి. ఒక యవనస్తురాలు, ఇద్దరు టీనేజ్ పిల్లలు, పాప బాబు చక్కగా ఉన్నారు చూస్తుంటే. ఆ వీడియో వైరల్ అయింది, మీకు తెలుసు. ఆమె ఈ లోకరీతిగా అన్నీ సంపాదించుకుంటారు. షీ వాజ్ అ వెరీ డైనమిక్ ఆఫీసర్ ఎట్ హర్ ఆఫీస్. చాలా చురుకుది, చాలా తెలివిగలది. భర్త దుబాయ్లో ఉన్నాడు, పిల్లలు పెంచి పెద్ద చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ 10th క్లాస్ చదువుతున్నారు. ఆమెకు ఏమి బాధ కలిగిందో, ఎప్పుడు ఇలాగే నేను ఒంటరిగా ఉండాలన్నా, భర్త దూరం, నేను ఈ పిల్లలు పెంచుతూ ఉండాలన్నా. అలసిపోయింది లైఫ్లో, విసికి వేసారిపోయింది. మరి ఎవరు ఏమన్నారో తెలియదు, ఎక్కడ అవమానం పొందిందో తెలియదు. ఆమె ఒకటి నిశ్చయించుకుందంట, నేను ఇక బ్రతకాను. నేను బ్రతకకుంటే నా పిల్లలు, ఇద్దరు టీనేజ్ పిల్లలు దారి తప్పుతారు, వారు కూడా బ్రతకదు అని చెప్పి, ఇద్దరు టీనేజ్ పిల్లలు, ఒకడు ఫస్ట్ ఇయర్ ఇంటర్, ఇంకోటి పాప నేను అనుకుంటాను ఎస్ఎస్సి చదువుతుంది, ఇద్దరిని తీసుకొని పోయి చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఒక ట్రైన్ ముందు వాళ్ళిద్దరిని కూడా చూడండి, ఆమె చావడం కాదు, పిల్లలు కూడా ట్రైన్ కిందకి చనిపోయింది. పిల్లలు చనిపోయినారు. చూడండి ఒక కుటుంబం ఎలాగ పతనం అయిపోయింది. అందుకే మాటి మాటికి అపోస్తులైన పౌలు అంటాడు, మీరు క్రీస్తులో వేరుపారి స్థిరంగా ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మీరు విస్తరించాలంటే. దేవుడు ఎన్నో మేళ్ళు చేస్తాడు. ఆ మేళ్ళన్నీ ధ్యానిస్తూ, దేవునికి స్తుతులు అర్పిస్తూ, దేవుని విధేయులై దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి క్రీస్తులో మీరు ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ లోకంలో నీకు అనేకమైన శ్రమలు కలుగుతుంది. ఎంత మురిపెంతో పెళ్లి చేసుకుంటారు కదా, పెళ్లి చేసినాక తెలుస్తుంది కుటుంబం అనేది ఒక పెద్ద సాగరం అని. సంసార సాగరం అంటారు కదా. అటు భర్త, ఇటు భార్య, ఇటు పిల్లలు అంటారు. ఒక రాజ్యమన్నా మనము ఏలొచ్చు, కానీ కుటుంబాన్ని ఏలడం చాలా కష్టం అంటారు. కానీ అన్నిటి మీద ఏలుబడి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు తన గొప్ప శక్తి ద్వారా. దేవునికి స్తోత్రం. ఆ శక్తి పేరే సిల్వ శక్తి. అర్థమైతే చప్పట్లు కొడదాం. నాకు వివాహమై 45 సంవత్సరాలు అయింది. నన్ను దేవుడు ఎంతో ఆశీర్వదించినాడు. 3 పువ్వులు 6 కాయల్లాగా 3 పిల్లలు, 6 మనమళ్ళు మనవరాళ్ళని ఇచ్చినాడు. ఇంత గొప్ప పరిచర్య ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నాకు మరి లభించడానికి కారణం కేవలము యేసు ప్రభు యొక్క సిలువ శక్తి. అందుకే నేను సిలువ ధ్యానాలని దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప రెవల్యూషన్. అంటే సిలువ శక్తి పొందుకుంటే ఎట్టి బాధలనైనా మనం ఎదుర్కోగలుగుతాం. లుక్ ఎట్ ద క్రాస్. ఆదిమ సమయంలో 92లో ఆరంభించిన ఈ సేవా ప్రయాణం చాలా సతమతమైపోయేదాన్ని, విసిగిపోయేదాన్ని. అటు బ్యాంకు, ఇటు ఇల్లు, ఇటు మినిస్ట్రీ. ఇదేంటి ప్రభు నా జీవితం? 20 గంటలు పనిచేసిన తీరడం లేదు, 22 గంటలు చేసిన తీరడం లేదు. అలసిపోయేదాన్ని, కానీ ఎవరితో చెప్పకపోయేదాన్ని. ఎందుకంటే ఎవరన్నా విసుక్కుంటారు చెప్తే. ఎందుకు వచ్చింది ఇదంతా, వదిలిపెట్టేసి హాయిగా ఉండొచ్చు కదా అంటారు. ఇంకేమంటారు వాళ్ళు?
కాబట్టి దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసేదాన్ని నువ్వు ఒక దర్శనం ఇచ్చినావు ప్రభువా, అది నేను అంత మట్టుకు నెరవేర్చాలి కదా, నేను గురి యొద్దకు పరిగెత్తాలి, నేను ఎక్కడ ఆగకూడదు, బహుమానం పొందే రీతిగా నేను పరిగెత్తాలి. అప్పుడే ఈ వాక్కుల చేత దేవుడు నన్ను బలపరిచినాడు. నీకు సహనం కావాలి బిడ్డ, లుక్ ఎట్ మై పేషెన్స్ ఆన్ ద క్రాస్. నువ్వు సిలువ తట్టు చూడు, నా సహనం నీకు లభిస్తుంది. అవును, ఎంత సహనం, ఎన్ని అవమానాలు ప్రభువు భరించినాడు. నేను కూడా చాలా అవమానాలు భరించినాను, సూటిపోటి మాటలు, ఎంత ఆటుపోట్లు. ఏంటి మంచి పని చేస్తే కూడా ఇలాగ బాధిస్తారా? శరీరానికి మనస్సుకు ఎన్ని వేదనలు అనుభవించినాను. అప్పుడంతా యేసు ప్రభువు సిలువ మీద వేలాడే దృశ్యం నన్ను 1000 ఏనుగుల బలం కంటే ఎక్కువ బలం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఐ గాట్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. యేసయ్య నా కొరకు గొప్ప వెల చెల్లించినాడు కదా, ఆ యొక్క మరి మాదిరి నాకు సరిపోతుంది నా జీవిత విధానానికని. అలాగూ నా జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ పరిష్కారము సిలువలోనే నాకు కనబడింది. ఇక్కడ కూడా మీరు చూస్తారు 3వ వచనంలో, మీరు అలసట పడకయు మీరు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనడు. ఈ మాట కూడా నా జీవితంలో చాలా అద్భుతమైన మరి దీవెన తీసుకొని వచ్చింది. ఒక స్త్రీగా నిలబడి గొప్ప కార్యాలు చేయాలంటే లోకం ఓర్వదు. సాతానుడు కత్తి నూరుతూనే ఉంటాడు, పడవేయాలని చూస్తూ ఉంటాడు. కానీ నిట్టారుగా నిలబడడానికి సిలువ శక్తి సరిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద పవర్ ఆఫ్ ద క్రాస్ ఇస్ ఇనఫ్ ఫర్ ఎనీ ఇండివిజువల్ టు స్టాండ్ అండ్ డూ ద విల్ ఆఫ్ గాడ్. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని లేని వార్తలు పుట్టించినా, ఈమె ఎందుకు సేవ చేస్తుంది, ఏం అవసరం ఈమెకు, బ్యాంకులో మంచి జీతం వచ్చింది కదా, ఇంకా సంపాదించాలని చూస్తుందా అంటే కూడా గుండె పగిలి ముక్కలయ్యేది నాది. ఏంటబ్బా ఈ మాటలు వినడం. కానీ గట్టిగా నిలబడడానికి నేర్చుకున్నాను సిలువ శక్తి ద్వారా. దేవునికి స్తోత్రం. ముందున్న ఆనందం కొరకు ఆయన అవమానాన్ని ఏం చేసినాడు, నిర్లక్ష్య పెట్టినాడు. సిలువను ఏం చేసినాడు, సహించినాడు. సిలువను సహించి ముందున్న ఆనందం కొరకు నేను ఇప్పుడు చెప్పగలను ధైర్యంగా, ప్రభువులో అతిశయిస్తున్నాను. ఇప్పుడు నాకున్న ఆనందం, ఇంతమంది దేవుని బిడ్డలను ఉదయకాలం లేపి సిలువ చెంతకు చేర్చడానికి దేవుడు నాకు సిలువ శక్తి ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సాధారణంగా అయ్యే పని కాదు. నీకు డబ్బు ఉండొచ్చు, నీకు మిద్దెల మేడలు ఉండొచ్చు, చాలా విశాలమైన ఆలయం ఉండొచ్చు, కానీ దర్శనము ఎక్కడి నుండి రావాలా, దేవుని నుండి రావాలి. అందుకే నేను అంటున్నాను ఎప్పుడు మీతో, డోంట్ నెగ్లెక్ట్ దిస్ విజన్. ఇది దేవుడు ఒకరిని ఏర్పరచుకొని నిలబడితే కానీ, ఇంత కంకణం కట్టుకొని ధైర్యంగా నిలబడి సిలువను బోధించడం అంటే అది అందరి చేత అయ్యే పని కాదు. అందుకే నేను ఎప్పుడు స్థలం గురించి ఆలోచించాను. నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంటే భూమియు దాని సంపూర్ణత ఎవరిదండి? భూమియు దాని సంపూర్ణత దేవునికి చెందింది. నాకు దేవుడు దర్శనం ఇచ్చినాడు సిలువ శక్తి బోధించడానికి. మరి దేవుడు నాకు స్థలం ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. దేవుని స్తోత్రం. తప్పకుండా ఇస్తాడు, ఇవ్వాల్సిందే. పని ఇస్తే పనిముట్లు ఇస్తాడు. నా తల్లి బోధించింది నాకు, నీకు పని వస్తే పనిముట్లు ఇస్తాడు, నీకు దర్శనం ఇస్తే వనరులు ఇస్తాడు అని చెప్పేది. ఏనుగునిచ్చిన వాడు తాడియాడా అని అడిగింది. ఏనుగంటే విజన్. అంత పెద్ద దర్శనం నీకు ఇస్తే కావలసిన సదుపాయాలు ఎందుకు ఇవ్వడు అని అడిగింది. అలాగే జరిగింది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. కనుక జీవిత పోరాటం ప్రతి ఒక్కరికి ఉంటుందండి. నీ కుటుంబం నడిపించాలంటే నీకు పోరాటం, సేవలో నిటారుగా నిలబడాలంటే పోరాటం. అందుకంటారు క్రైస్తవ జీవితం ఆరాటం కాదు, ఇదేంటి పోరాటం. నువ్వు శత్రువుతో పోరాడాలి, విరోధులతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, చీకటి శక్తులతో పోరాడాలి, ఇంటి వారితో పోరాడాలి. కొందరు సై అంటారు, కొందరు విరుద్ధంగా మారిపోతారు. అయినా అందరినీ కలుపుకొని దేవుని ప్రేమ చేత అందరినీ క్షమిస్తూ, అందరితో సమాధానం పాటిస్తూ, అలసిపోకుండా, విసుగకుండా, హృదయంలో సంతోషం పోగొట్టుకోకుండా, దైవ దర్శనం కలిగి దేవుని మాట విని దానికి లోబడి ఎన్ని ఆటుపోట్లైనా సహించి వహించి నీవు దేవుని చిత్తాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నావంటే
నీవు సిలువను సహిస్తున్నావు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నడిచిన మార్గంలో నువ్వు నడుస్తున్నావు. ఆయన అడుగు జాడల్లో నువ్వు ఉన్నావు. నువ్వు గురి వద్దకే వెళ్తున్నావు. యేసు ప్రభు గురించి ధ్యానించినప్పుడు ఆయన అన్నీ విడిచిపెట్టినాడు, రిక్తుడైపోయినాడు. తండ్రి అయిన దేవుని అభిష్టాన్ని నెరవేర్చడానికి సమస్తం పోగొట్టుకున్నాడు. మరణం పొందినంతగా విధేయత చూపినాడని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి కింది వచనాల్లో మీరు మరణం పొందినంతగా అంటే హీ గేవ్ అప్ హిజ్ లైఫ్ టు ఒబే ద హెవెన్లీ ఫాదర్. అలాగూ మరి యేసు ప్రభు తగ్గించుకున్నాడు. ఈ తగ్గింపు మనకుందా? ఈ శిలువ ధ్యాన దినాల్లో మనము ఆలోచించాలి. యేసు ప్రభు విధేయత అనుకరించాలి. యేసు ప్రభు చూపిన త్యాగం అనుకరించాలి. మరి దేవుని ఉగ్రత భరించినాడు సిలువలో. అది కూడా చాలా ఆలోచింపదగిన విషయం. మనందరి పాపములు ఆయన మోసుకున్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల. పాప క్షమాపణ మనకు ఎలా లభించింది? మనము అనుభవించాలి. పాపం వలన వచ్చు జీతం మరణం, శిక్ష, శాపం, నరకం, ఉగ్రత అనుభవించాల్సిన మనము మన చోట యేసు ప్రభు శిలువలో రేలాడి ఆ రుణాన్ని చెల్లించి మనకు విడుదల అనుగ్రహించి ఆయన పాపిగా మారి మనల్ని పరిశుద్ధతలో నడిపించి ఒంటరిగా వ్రేలాడి మనల్ని ఈ విధంగా సమూహంగా ఆనందించడానికి కూడా పెట్టినాడు. దేవునికి స్తోత్రం. కూర్చోబెట్టినాడు. హల్లెలూయా. అంటే మనమందరము ఆయన సన్నిధి అనుభవించడానికి అంత గొప్ప త్యాగం. సంఘము ఎలా పుట్టింది అంటే నేనంటాను యేసు రొమ్ములో నుండి పుట్టింది సంఘం. దేవుని స్తోత్రం. అవును, ఆయన ఉన్నాడా లేదా అని బల్లెముతో పొడిచినారంట రొమ్ముకు. రక్తము నీళ్లు ప్రవహించిందండి. అంటే ఇక చుక్క రక్తం మిగిలి లేదు. అందుకే వాక్యంలో పౌలు అపోస్తలుల కార్యం 20 అధ్యాయం 28లో అంటాడు, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. నేను చెప్పినాను కదా మీ విలువ ఎంత? యేసు రక్తం అంతా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో సహించినాడు. సిలువ సహనం అని ఈ ప్రసంగానికి పేరు పెట్టిన. సిలువ సహనం ఏంటా? సిలువ సహనం అవమానమును భరించినాడు. అవమానమును భరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒక్క మాట అంటే భరించలేం కదా, నిలదీస్తాం. నువ్వు ఎలాగన్నావు ఆ మాట. కానీ సిలువ శక్తిని నేను పొందుకున్న తర్వాత నువ్వు 1000 మాటలు నన్ను అన్నా నాకు ఫరక్ పడదు. ఎందుకంటే నా మీద ఎవరున్నారు? యేసు ప్రభువును ధరించుకున్న నాకు. నువ్వు నన్ను కాదు అనేది. నువ్వు ఎవరిని అంటున్నావు? ప్రభువునే నిందిస్తున్నావు. అవమానమును ప్రభు భరించినాడు. శిక్షను ఆయన సహించినాడు. తృణీకారము సహించినాడు. నువ్వు యేసు ప్రభు కొరకు నిలబడితే బంధువులు ఇష్టపడరు. కొందరికి అసూయ కూడా కలుగుతుంది. నిన్ను దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడంటే కన్నెర్ర చేసుకుంటారు. సహించాలి, అది వారిని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీ భాగ్యము అధికమవుతుంది. అంటే ఎంత గొప్పది ఈ మాట. పరలోకంలో మీ ధనము మీరు కూర్చుకున్నట్టే. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని అంటున్నాడు. అంటే ప్రభు మార్గంలో నిందలున్నాయి, అవమానాలున్నాయి, అసూయలుంటాయి, విద్వేషాలుంటాయి, కోపతాపాలుంటాయి, తృణీకారం ఉంటుంది, అబద్ధముగా చెడ్డ మాటలు మాట్లాడవచ్చు, లేని వార్తల్ని మీద పుట్టించవచ్చు, నిన్ను హింసించవచ్చు, శారీరకంగా కూడా హింసలు పొందాల్సి వస్తుంది. దేవుని మార్గంలో, సిలువ మార్గంలో మానసికంగా వేదనలు అనుభవించాల్సి వస్తుంది. ఇది సిలువ దారి. కానీ వీటన్నిటినీ భరించుకుంటూ గురి వద్దకే నువ్వు పరిగెత్తగలుగుతున్నావంటే నీ దృష్టి లోకం మీద లేదు. ఎవరి మీద ఉంది? యేసు ప్రభు ఉన్నది. ఆయన సిలువ బలియాగం మీద ఉంది. లుక్ ఎట్ ద క్రాస్. నేను ఎప్పుడు నిదానంగా కూర్చొని చాలా కష్టాలు నా జీవితంలో ఒక్కసారి వస్తే ఇదే పని చేస్తాను. కుదురుబడి ఒక దగ్గర కూర్చుంటాను, పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటాను, కన్ను మూసుకుంటాను,
తాళాలు లేపుతాను ఒకసారి. ఆ సిలువ దర్శనాన్ని చూసినప్పుడు ఎంత శక్తి పొందుకుంటానండి. ప్రభువా, నిన్ను ఎంత నిందించినారు, ఎంత అవమానించినారు, ఎంత బాధించినారు, ఎంత వేధించినారు. కొరడాలతో కొట్టడం ఏంటి? ఎవరైనా గిల్లితేనే సహించలేము మనం. మన శరీరం నొప్పి పుడుతుంది కదా. ఒక మాట అంటే మనకు పడరాదు. మన మీద మనం చెయ్యని నేరాన్ని మోపితే మనకు వెంటనే వి రియాక్ట్. ప్రభు నాకు నేర్పించినాడు, నువ్వు దేని గురించి రియాక్ట్ అయ్యే అవసరము లేదు. నేను నీ పక్షమందు ఉంటాను. దేవునికి స్తోత్రం. ఐ విల్ బి ఆన్ యువర్ సైడ్. నీ చెదరిన హృదయాన్ని నేను బలపరుస్తాను, నీ గాయాలను నేను కడతాను. లుక్ ఎట్ మీ. అది నన్ను చాలా పరిశుద్ధాత్మ బలంతో నింపింది. వ్యతిరేకతలు వస్తాయి, కుటుంబంలో వస్తుంది, వ్యక్తిగత జీవితంలో వస్తుంది, ఆఫీసులో పనిచేసినా వస్తుంది. నాకు తెలుసు ఒక యవనస్తుడు 5 సార్లు మార్చినాడు ఉద్యోగం. ఎందుకు ఇలా మాటికి ఉద్యోగాలు మారుస్తున్నావు? ఏమో, ఎక్కడ పోయినా వ్యతిరేకతలు ఉన్నాయి. అయితే వ్యతిరేకతలు సహించడానికి కదా సిలువ ధ్యానాల్లో తరబీదు ఇచ్చేది. నువ్వు బాధలు ఏ విధంగా ప్రభు కొరకు నిలబడమే ఇచ్చేది తరబీదు. సిలువ ధ్యానాలు అంటే ఇట్స్ అ ట్రైనింగ్ పీరియడ్ 40 days. నువ్వు ఈ లోకంలో ప్రభు కొరకు నిలబడడానికి అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి గురి యొద్దకు పరిగెత్తడానికే సిలువ ధ్యానాలు. అలసిపోకుండా, విసిగిపోకుండా, పాపాత్ములు తనకు విరోధంగా చేసిన తిరస్కారం అంతా భరించిన యేసును మనం ఏం చేయాలట? తలంచుకోవాలంటే అప్పుడే శక్తి నీకు వస్తుంది. ఇంకో చోట ఉంది, ఆయన తిరుగుబాటు చేసిన వారి కొరకు ఆయన ఏం చేసినాడు? విజ్ఞాపన చేసినాడంట. అది కూడా ఎంత శక్తి కావాలి. నిన్ను బాధ పెట్టే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడం అంటే అదే కదా పరిశుద్ధాత్మ శక్తి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ శక్తి లేకుండా నువ్వు దేవుని సేవ చేయలేవు, ఇంటిలో రాణించలేవు, ఉద్యోగంలో నీవు రాణించలేవు. సిలువ శక్తి అనేది అన్ని విధాల నీకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. అంటే యేసు ప్రభును మరి 2 బందిపోటు దొంగలతో సిలువ వేసినారు. నేను ఎప్పుడు దీని గురించి ఆలోచిస్తాను. మరి బందిపోటు దొంగల మధ్యలో సిలువ వేయడం ఏంటి? పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అయిన ప్రభు, ఆయనలో ఏ పాపము లేదు. పాపం ఉన్నదని మీరు రుజువు చేయగలరా అని సవాలు విసురుతాడు కదా యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు. ఆయనలో ఏ పాపం లేదు. అయినా ఇదేంటి అవమానం? సిలువ అంటేనే శాపగ్రస్తమైంది కదా. అది బందిపోట్లను, క్రిమినల్స్ను, భయంకరమైన అతిక్రమస్తులకు తగినది సిలువ. కానీ ఏ పాపం ఎరుగని ప్రభువుకు అది తగుతుందా? కానీ అలాంటి అవమానాన్ని, అలాంటి శిక్షను మనందరి కొరకు యేసు ప్రభు భరించి మనకు విడుదలనిచ్చినాడు. పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి విడుదల. ఎంత గొప్ప విడుదల ఇది! ఒక్క కాని మాట అన్నందుకు మోషే కానాను రాజ్యము చూడలేదండి. ఒక్కటే కాని మాట. అలాగంటే ఎన్ని మాటలు అన్నారు యేసు ప్రభువును. యేసు ప్రభు బాధింపబడినను నోరు తెరవలేదండి. అటు శక్తి మనకుందా? ఎంత బాధించినా నోరు తెరవకుండా మౌనంగా ఉండి ఇది దేవుని చిత్తమైంది, నేను ఈ విధంగా శ్రమపడడం అని అనుకోవడానికి ఉన్న శక్తి ఉందా? అదే సిలువ శక్తి. దేవునికి స్తోత్రం. నీ మీద నువ్వు చెయ్యని నేరాన్ని మోపితే నువ్వు ప్రభువుకు అప్పగించి మౌనంగా ఉండి, నిబ్బరంగా ఉండి, చిరునవ్వుతో దాన్ని ఎదుర్కోవడానికి ఉన్న శక్తి ఉందా? ఉన్నట్టయితే నువ్వు సిలువను భరిస్తున్నావు. దేవునికి స్తోత్రం. అవమానాన్ని నిర్లక్ష్యం చేసి సిలువను ఏం చేస్తున్నావు? సహిస్తున్నావు. ఎందుకంటే నీకు ముందున్నది మహా ఆనందం. నీవు విజయము దాచపడి ఉన్నది ప్రభువులో. నీకు ఆనందము దాచపడి ఉన్నది క్రీస్తునందు. క్రీస్తునందున్న వారికి ఎల్లప్పుడూ జయం అంట. హల్లెలూయా. వీటన్నిటిలో నీకు అత్యధికమైన విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు సిలువను మోయాలి, శ్రమను సహించాలి, విరోధులను సహించాలి. ప్రభు అంటాడు, శత్రువులను ప్రేమించి హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. నా దగ్గర ఎప్పుడు లిస్ట్ ఉంటుంది నా డైరీలో.
ఎవరన్నా నోటి మాట ద్వారా, ప్రవర్తన ద్వారా నన్ను బాధ పెడితే నేను ఎప్పుడు రిటార్ట్ చేయలే. ఐ బిలీవ్ ద స్క్రిప్చర్స్. బ్యాటిల్ ఆల్వేస్ బిలాంగ్స్ టు గాడ్. పగ తీర్చడం ఎవరి పని? దేవుని పని. ప్రతీకారం ఎవరికి చెందినది? దేవుడికి. నేనెందుకు చేయాలి? దేవుడు చేసే పని నేనెందుకు చేయాలి? ఇలాగూ శ్రమపడడం దేవుని చిత్తం అయితే నేను సిద్ధమే దాన్ని. నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను. తొందరలోనే ఒక కుదురుబాటు దేవుడు ఇస్తాడని నమ్ముతాను. దేవునికి స్తోత్రం. లేకుంటే కుటుంబం నిలవదు, సంఘము నిలవదు, నీ ఉద్యోగం నిలవదు, నీ వ్యక్తిగత జీవితం ఒక సేవకునిగా కానీ, ఒక పరిశుద్ధునిగా కానీ, ఒక కుటుంబ నాయకునిగా కానీ, ఒక సంఘ సభ్యునిగా కానీ, సంఘ నాయకునిగా నిలవదు. నీకు ఆ సహనం కావాలి. క్రీస్తు సిలువలో చూపిన సహనం. ముఖం మీద ఉమ్మడం ఏంటండి? నేను ఇప్పుడు అడుగుతాను, మీరు ఎవరైనా పశువుల పగల పుట్టినారా అంటే ఎవరు చేతులు ఎత్తారు? పుట్టినారా? పశువుల పాకలు జన్మించిన వారు ఎవరు చేతులు ఎత్తండి? ఒక్క చేయి కనబడదండి. సరే, ఈ జీవితంలో మీరు అనేకమైన ఆటుపోట్లు ఎదుర్కొని ఎవరైనా మీ ముఖం మీద ఉమ్మినారా అని నేను అడిగితే మీరు ఎంతమంది చేతులు ఎత్తారా? ముఖం మీద ఉమ్మినారా ఎవరైనా? ఎవరు చేతులు ఎత్తడం లేదు. సహిస్తామా ఎవరైనా ముఖం మీద ఉమ్మితే? యేసుప్రభు ముఖం మీద ఉమ్మినారండి. ఎంత సహనం కావాలి మీరే ఆలోచించండి. ఆయన తల మీద ముళ్ళ మోకటం, ఆయన చేతులు కాళ్ళు బలమైన మేకులతో శివులకు అమర్చి పక్కలో బల్లెంతో పొడిచి కొరడాకు రోమా సామ్రాజ్యం వారు ఒక కొరడాకు 4గా విభజిస్తారట. విభజించి ఒక్కదానికి 16 కొంకిలు ఉంటాయంట. ఎముకలతో చేయబడింది, ఇనుముతో చేయబడింది. ఒక్క దెబ్బ కొడితే కొరడాతో 16 చోట్ల రక్తము మాంసము ఉబికి వచ్చేస్తుందండి. అంటే ఆయన వీపు కొరడా దెబ్బలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఇమాజిన్ చేయండి. 40 × 16 అన్ని చోట్ల మాంసం చీల్చబడి, వీపు దున్నబడి, మాంసం ఇలా బయటకు వచ్చి రక్తము ప్రవహించి, అంటే అంత సహనం. ఒక్క చెడ్డ మాట అనలేదంట ప్రభు. ఎవడన్నా మనలో ఒక మాట అంటే, ఎవడరా నువ్వు, నీ తాటా తీస్తా అంటాం. అట్టి మాటలు మన నోటికి రాకూడదు. ఎందుకంటే మనం సిలువ శక్తిని ధ్యానిస్తున్నాం. దేవుని స్తోత్రం. నువ్వెవడరా అనొద్దు. బాధింపబడినను నోరు తెరవలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను ఏం చేసినాడట? అప్పగించుకున్నాడట. అందుకే పేతురు తన పత్రికలో రాస్తున్నాడు, క్రీస్తు కూడా మన కొరకు శ్రమపడినాడు, బాధింపబడినాడు, అన్యాయమైన తీర్పు పొందినాడు. ఆయన నోట కపటము లేకుండే. ఆయన న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ సిలువ సహనం అనే షార్ట్ మెసేజ్లో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. చివరిగా ఆ మాట చదివి నేను ముగిస్తాను. పేతురు రాసిన గ్రంథం 1 పేతురు 2వ అధ్యాయము 20 నుండి చదువుతాను. పేతురు అంటే యేసు అనుచరుడు కదా, తర్వాత అపోస్తలుడైనాడు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు సహవాసంలో ఉన్నాడు. ఎంత నేర్చుకున్నాడు. 20 నుండి చదువుతున్నాను. 1 పేతురు 2:20. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగు. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాను. అదే సిలువ సహనం. పేషెన్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. అన్ని సుగుణాలకు తల్లి ఓర్పు. నేను ఒక ప్రసంగం చేసినాను, ఓర్పు, నేర్పు, మార్పు. ఓర్చుకోవాలి. ఒక తల్లి ఓర్చుకోవాలి, భర్త ఓర్చుకుంటాడు, తల్లిదండ్రులు పిల్లల్ని ఓర్చుకుంటారు. శత్రువులను ప్రేమించాలంటే ఓర్చుకోవాలి, సహించాలి. సిలువను సహిస్తున్నావు, చెడ్డ మాటలాడితే సహించాలి. ఆ సహనము ఆత్మఫలం, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్.
నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినావు, ఘనకార్యాలు చేస్తున్నావు అని చెప్పి నీ నోరు అదుపులో లేకుంటే అది ఎట్టి పరిశుద్ధాత్మ? రెండే ఆత్మలు ఉంటుంది నా మట్టుకైతే, ఒకటి పరిశుద్ధాత్మ, ఒకటి దురాత్మ. దీని మధ్యలో ఒక ఆత్మ లేదని నేను నమ్ముతున్నాను. ఒక గ్లాస్ నిండా పాలు ఉందండి, అది కొద్దిగా ఒలికింది, ఒలికితే ఏం పడుతుందండి బయటికి? నీళ్ళు పడతాయా? విషం పడుతుందా? పాలే పడుతుంది. నీ గుండె నిండుగా క్రీస్తు ప్రేమ ఉంటే ఎన్ని మాటలు నువ్వు పడాల్సి వచ్చినా హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకుతుంది. నువ్వు ఆలయంలో చాలా భక్తి, బయటికి పోతే చెడ్డ మాటలు, బూతులు, కాని మాటలు అంటే నీ జీవితంలోకి ఎలాగొస్తుంది ఆశీర్వాదం? యేసు మాట వింటేనే కదా దీవెన. అందుకే మీరు అలసిపోవద్దు, మీరు ఇసుకొద్దు. ఆయన నోట కపటము లేకుండే, ఆయన నోరు తెరవలేదు. సమస్తము న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. విరోధులను ప్రేమించాలనేది సూక్తి ప్రపంచంలో ఎవరు నేర్పలేదండి. దెబ్బకు దెబ్బ, తూటకు తూట, అదే నేర్పించినారు ప్రపంచం. దేవుళ్ళు అనేవారు, దేవతలు అనేవాళ్ళు ఈ లోకంలోకి వచ్చిన యుగ పురుషులైన రివెంజ్ అంటారు. యేసు ప్రభు ఒక్కడే శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, సిలువను సహించండి అని, దేవునికి అప్పగించండి అని నేర్పించిన గొప్ప ఆణిముత్యాలు పరిశుద్ధ గ్రంథంలోనే దొరుకుతుంది. మీరు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సహనము మన జీవితంలో కావాలి. సిలువ శక్తిని మనం అనుభవించాలంటే యేసు చూపిన మాదిరి. అందరూ ఒకసారి లేచులు పడితే ప్రార్థన చేసి చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. సిలువ సహనం అనే అంశం మీద కొన్ని మాటలు మేము ధ్యానించినాం. మేము నీలో ఆనందించడానికి, మేము సరిదిద్దుకోవడానికి మాకు మరి ఒక అవకాశం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీ
యేసునామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.